రేపు కేసీఆర్ జరగబోయే సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జలాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత కేసీఆర్ పాల్గొనే సభ, మాట్లాడే సభ కావడంతో కూడా ఇప్పుడు అందరి దృష్టి కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, సభ ఎలా ఉండబోతున్నారనే దృష్టి అంతా కూడా కేసీఆర్ పైన ఉంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున కూడా సభ జరగబోతుంది, అంతా కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? తప్పకుండా సభ బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రజలు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి కదులుతున్నట్టు సమాచారం ఉంది మాకు. నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామాలే కాకుండా అటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టణ ప్రాంతాల్లోంచి కూడా ప్రజలు చాలా ఆసక్తితో వస్తున్నారు. మరొక యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది అనేది తెలంగాణ ప్రజలు గుర్తించడం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 14 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నీళ్ళ కొరికే ప్రధానంగా అనేది అందరికీ కూడా తెలుసు. గత 10 సంవత్సరాలుగా నీళ్ళ విషయంలో మనకి ఏదైతే అధికారం ఉండనో, హక్కులు ఉండనో దాన్ని వాడి ఎట్లా పంటల విస్తీర్ణాన్ని పెంచినమో అందరికీ కూడా తెలుసు, రైతాంగం అందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 రోజుల్లో మొత్తం కృష్ణానది పైన మన హక్కులు తీసుకుపోయి కేఆర్ఎంకి దారాదత్తం చేసింది. దాదాపు ఎన్నికల రోజు ఆంధ్రప్రదేశ్ ఆక్రమించుకొని వీళ్ళు గెలిచిన రోజు కేంద్రం బలగాలు వచ్చి స్వాధీనం చేసుకున్న నాగార్జున ప్రాజెక్టు విషయంలో ఇంతవరకు చప్పు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి కూడా లేదు. వాళ్ళ అధికారులు పోయి 10 రోజుల్లో ఢిల్లీలో వాళ్ళ దగ్గర సాగిలపడి కేఆర్ఎంకి రాసిచ్చి వచ్చి సంతకాలు పెట్టే సంగతి కూడా వీళ్ళ సోయిలో లేదు. మేము బీఆర్ఎస్ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతనే తేరుకొని కేవలం ఇది ఒక రాజకీయం అనుకుని ఎదురుదాడి చేసి తప్పించుకుంటాం అనుకున్నారు. ప్రజలు దాన్ని పక్కదారి పట్టించడానికి అడ్డటం మేడిగడ్డ పోతాం, కాళేశ్వరం పోతాం, ఇంకెక్కడికో పోతాం అని చెప్పేసి అని గమ్మత్తైన విచిత్రమైన వేషాలు వేసింది. ఇవాళ ప్రజల నుంచి వస్తున్న స్పందన, గ్రామాలలో జరుగుతున్న చర్చలు, సాక్ష్యాలతో సహా మేము బయట పెట్టిన విధానం అన్ని చూసిన తర్వాత ఇవాళ మళ్ళీ మేము అప్పగించం ప్రాజెక్టులు అని చెప్పి తీర్మానమే పెట్టింది. అంటే ఇవాళ తీర్మానం అనేది ఇవాళ మా బీఆర్ఎస్ విజయం. దాంతో వాళ్ళు 10 రోజులుగా మాట్లాడిన మొత్తం శుద్ధ అబద్ధాలని, తర్కం లేని వాదనలని వాళ్ళే తేల్చి చెప్పారు. నిన్నటి వరకు ఏం చెప్పిండ్రు, కేసీఆర్ అప్ప చెప్పిండు అని మాట్లాడారు అందరు, మొత్తం పాయింట్స్ కింద అంటారు. ఇవాళ ఏం పెట్టారు సభలో, ఎట్టి పరిస్థితుల్లో అప్ప చెప్పాం మేము అని వాళ్ళు పెట్టిండ్రు. అంటే దాని అర్థమైంది, కేసీఆర్ ఇవ్వలేదు, మనం మాట్లాడింది అబద్ధం అని వాళ్ళు ఒప్పుకున్నట్టు అయిపోయింది. ఇలా సభల తీర్మానంతో స్పష్టంగా తేలిపోయింది. తెలంగాణ హక్కుల కొరకు కొట్లాడే ఏకైక నాయకుడు కేసీఆర్ అనే విషయం కూడా మరొకసారి నేను ఇవాళ నల్గొండలో సభ జరగబోతుంది, ఇట్లా కేసీఆర్ కూడా ఎదురు దాడి చేయబోతున్నారని తెలిసి భయపడే విధంగా తీర్మానం చేశారనుకోవచ్చు. 100% సందేహమే లేదు. ఇవాళ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మరొకసారి నిరూపితమైంది. లేకపోతే ఉలుకు పలుకుందా? మేము మాట్లాడి చెప్పేంత వరకు కేఆర్ఎంబీది ఈ రకంగా జరిగింది, పోతున్నది, అవతల సాగర్ వాళ్ళ చేతిలో ఉన్నది, తెచ్చుకోవాలి అని మేము చెప్పేదానిక వాళ్ళకి సోయి లేదు. అధికారులు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి సోయిలో లేదు. నిధుల నుంచి లేచి ఏదో మీరే చేసిండ్రు అని చెప్పి తప్పించుకుందామనే ప్రయత్నం చేసిర్రు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే మీడియా ముందట నోటికి వచ్చినట్టు వాగినరో అదే పద్ధతిలో అనుకున్నారు. కానీ అధికారం మా దగ్గరే ఉంది, మేమే బాధ్యులు అన్న సోయి లేదు. ఇప్పుడు సోయికి వచ్చి స్పృహ వచ్చి జారిపోతుంది, ఏదో జరిగిపోతుంది, ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు కదలికలు మొదలైనాయి అన్న భయంతో ఇవాళ అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని ముందుకు వచ్చిండ్రు. ఇవాళ ఈ చిల్లర వేషాలు కూడా ఏదో వేస్తున్నారు. వాళ్ళ అసెంబ్లీలో కూడా సుదీర్ఘ ప్రసంగం దీనిపై కొనసాగింది. మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. గతంలో తెలంగాణ వచ్చిన దానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో న్యాయం జరిగిందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఉత్తమ్కి అంత జ్ఞానం ఉంది, మరి ప్రజలు ఆయన ఓట్లేసిన ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోనే లాభం జరిగింది అంటే మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలుపుతారేమో మరి వీళ్ళు అదే పనిలో ఉన్నట్టున్నారు బహుశా. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రికి ఆంధ్ర నాయకత్వమే తీయగా ఉంటుంది, వాళ్ళ నాయకుడు వాళ్ళ బాస్ కూడా ఆంధ్రలోనే ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ కూడా ఎందుకో మరి అట్టే గుంజుతున్నది ప్రాణం. ఇది ప్రజలు గమనించాలి, నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు. వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే
ఎప్పటికైనా తెలంగాణకు గులాబీ జెండానే దిక్కు తప్ప వీళ్ళెవరు కారు. వీళ్ళు ఎప్పటికైనా ఆంధ్ర బానిసలు, ఢిల్లీ బానిసలే తప్ప తెలంగాణ ప్రజలకు కారు. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మొత్తం 299 టీఎంసీలకి ఎలా ఒప్పందం చేసుకున్నారు, గతంలో వారే సంతకాలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 50-50 రేషియో అని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు 10 ఏళ్ల అధికారంలో ఉండి ఎందుకు చెప్పలేకపోయారని అంశం లేవనెత్తుతుంది. ఉత్తమ్ కుమార్ కావచ్చు, వాళ్ళ బాసు, వాళ్ళ నాయకుడు కావచ్చు, ప్రజల ముందట స్పష్టంగా తేలుద్ది. 299, 512 అనేది మీ పార్టీ అధికారంలో ఉన్న నాడు కేంద్రం పునర్విభజన చట్టం తెచ్చిందని నిర్ణయం చేసింది. అది తయారు చేసిన మీ నాయకుడు, మీ గొప్ప మేధావి జయరాం రమేష్ అనే సంగతి అందరికీ కూడా తెలుసు. అందులో కేసీఆర్ ఎక్కడ లేడు, కేసీఆర్ సంతకం లేదు అనే విషయం కూడా తెలుసు. దీని మీద మొత్తం దేని నిలబడుంటాడు, చాలించుకుంటాడా, మాట్లాడి నిలబడతాడా? ఉత్తమ్ కూడా ఎందుకో ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వాసనలు లేదా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ వాసనలు వస్తున్నాయి. ఉత్తమ్కి తెలివి తక్కువ మాటలు మాట్లాడడం బంద్ చేయాలి. ఉత్తమ్ ఇంకోసారి మాట్లాడొద్దు. అవల్ల మీరు ఇక్కడ మంత్రులు, రాష్ట్రంలో మీరు మంత్రులు, కేంద్రంలో మీ పార్టీ యూపీ అధికారంలో ఉంది. అది ఆ రోజు రూపొందించిన నిబంధన. అందులో ఎక్కడ కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2 తర్వాత కదా ముఖ్యమంత్రి అయింది. ఎక్కడ చూపిస్తారా కేసీఆర్ సంతకం? మేము కొట్లాడింది దానిపైన. కేవలం 1 సంవత్సర కాలానికే ఇది పెడుతున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు వాడుకోగలిగిన పరిస్థితిని బట్టి మేము ఇది పెడుతున్నాం. ఇది 1 సంవత్సరంలోకి అమల్లో ఉంటుంది. 1 సంవత్సరంలో ట్రిబ్యునల్ వేస్తాం. ఆ ట్రిబ్యునల్ ఎవరికి ఎంత రావాలనేది న్యాయంగా వాట తేలుస్తుంది. ఆ తర్వాత కేఆర్ఎంబి మెయింటెనెన్స్ వస్తుంది అని చెప్పాను. మేము మొదటి రోజు నుంచి కొట్లాడడం మొదలుపెట్టాం. ట్రిబ్యునల్ వేసి మద్దతించండి. కేంద్రం అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇండియాలో ఉండటం, కేంద్రం కూడా ఆయన మాట వినడంతో వాయిదా వేసుకుంటూ వచ్చింది. సుప్రీంకోర్టులో కేసు వేసినాం మేము. సుప్రీంకోర్టులో కేసు వేసి ఉత్తర్వులు ఇవ్వండి కేంద్రానికి, వెంటనే ట్రిబ్యునల్ వేసి మా మాట జలాలు తేల్చమని చెప్పేసి ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఇవన్నీ రికార్డు. దీన్ని ఉత్తమ్ ఏ రకంగా కాదనగలడు? వాళ్ళ మాటలు మాట్లాడితే మంచిది కాదు. అదేవిధంగా మరొక అంశం, ఇవాళ అసెంబ్లీలో కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా అక్కడ ప్రదర్శించడం జరిగింది. కేసీఆర్ ఒక అడుగు ముందుకు వేయబట్టే ఇవాళ మొత్తం కూడా పోతేటి మనకు నీరు వస్తున్నాయని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని అభినందించడం చెప్పడానికి కూడా వారు ప్రదర్శించినటువంటి 100% మన తర్వాత గోదావరి జిల్లాలు ఏదైతే ఉన్నాయో సముద్రం పాలైతున్న నీళ్లు వాడుకో తప్పులేదు అని చెప్పినాం. వాళ్ళు చెప్పినాం, ఇవాళ చెప్తాం, ఎప్పుడైనా చెప్తాం. మన వాటర్ నీళ్లు మనకు వాడుకున్న తర్వాత చివరికున్న రాష్ట్రంగా కిందికి వచ్చిన మిగిలిన జిల్లాలు ఏదైనా ఉంటే వాడుకోమని చెప్పిన దాంట్లో ఏం నష్టం లేదు. మేమే వెనక పోతలేదు. ఇప్పుడు మేము దాని మీద ఉన్నాం. కానీ బుర్ర ఉండాలి మాట్లాడేటప్పుడు. నేను చెప్పింది మేము దాటిన తర్వాత ఉన్న మిగిలిన జిల్లాలు. పైన పొగబెట్టింది నీ పార్టీ, నీ రాజశేఖర రెడ్డి, మీ చంద్రబాబు నాయుడు. పోతిరెడ్డిపాడు పొగబెట్టినాడు. మీరు వాళ్ళ కాలాలు తిరుగుతున్నారు. మీరందరూ కూడా అలా చెప్పులు మోసుకుంటూ తిరుగుతున్నారు. మీది మేము ధైర్యంగా చెప్పినాం. మమ్మల్ని దాటిపోయిన తర్వాత సముద్రం పాలవుతున్న నీళ్లను వాడుకోండి అని చెప్పినాం. ఎప్పుడైనా చెప్తాం. మీలాగా దొంగ మాటలు, అబద్ధ మాటలు, బానిస మాటలు మాకు రావు. మరొక అంశం, ఇవాళ కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి తప్పించుకున్నారు, అసెంబ్లీకి రాలేదని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అలా ముఖ్య పనికిమాల మాటలు. ఇంత పెద్ద పని పట్టుకున్నా ఉన్నాం. తప్పకుండా ఇది మా బాధ్యత. మా నాయకుడు వస్తున్నాడు చేయడం. మా వాళ్ళు ఉన్నారు కదా బ్రహ్మాండంగా సమాధానం చెప్పడానికి. మీ చెత్తవాగుడు, మీ కుక్కవాగులకి చెప్పుతో ఒకటి సమాధానం చెప్పడానికి మా వాళ్ళు ఉన్నారు అక్కడ బ్రహ్మాండంగా. ఒకరు చాలు. మీకు ఎంతమంది కావాలన్నా? మా ఎమ్మెల్యే ఒక్కరు చాలు. ఎవరున్నా సరే మా 39 మందిలో. కేంద్రంకి అప్పగించుకోవడం తీర్మానం చేయడం జరిగింది. అంతా కూడా కేసీఆర్ కలిసి వస్తే ఢిల్లీకి కూడా వెళ్తాం, రావాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఓకే, రాష్ట్ర హక్కుల కొరకు కొట్లాడటానికి మేము ఎక్కడికైనా సిద్ధం. మాకేం భేషజాలు లేవు, మాకేం న్యూస్ లేవు. తప్పకుండా మేము కోరింది అది, కేసీఆర్ గారు కోరింది అది మొదటి నుంచి కూడా. ఇది రాజకీయాలు చేసుకునే సందర్భం కాదు. ఇది మన హక్కుల సందర్భం, ఇది మన బ్రతుకు సంబంధ సందర్భం. ఇది దీనిపైన రాజకీయాలు మాట్లాడొద్దు. 4 కోట్ల మంది ప్రజలు ఒక్కటే కొట్టాడాల్సిన అవసరం ఇది అనే మాట స్పష్టంగా చెప్పిండు కేసీఆర్ గారు. మేము సిద్ధం దానికి ఎప్పుడైనా సరే. రేపు నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభ జరగబోతుంది. కేసీఆర్ వచ్చే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఇక్కడ నేతలు పదే కామెంట్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పిన తర్వాతనే అడుగు పెట్టాలి. క్షమాపణ చెప్పడం కాదు, 1,00,000 సార్లు ఈ నెలకు వంగి దండం పెట్టాలి. ఈ జిల్లా ప్రజలకు కాళ్ళు మొక్కాలి. ఇక్కడ నుంచి మునుగోడు ఎక్కడైతే ఏ ఊర్లో ఫ్లోరింగ్ స్టార్ట్ అయిందో మీ నాయకత్వంలో 1970లో, ఆ బాటపల్లి నుంచి హైదరాబాద్ దాకా ముక్కు నీళ్ళకి రాయాలి వీళ్ళు. ఈ దొంగలందరూ 2.5 లక్షల మందిని పొట్టన పెట్టుకునేది మీరు. కాంగ్రెస్ ఫ్లోరోసిస్ మహమ్మారిని పెంచి మీరు రాజకీయంగా ఎదుగుతూ ఇంకోవైపు ఫ్లోరిన్ పెంచి
ఇంకొక వైపు కరువు తీసుకొచ్చి నల్గొండ జిల్లాను నాశనం చేసి వేలాది మంది రైతులు ఆత్మహత్య పాలయ్యేటట్టు చేసి ఆకలి చావల పాలయ్యేటట్టు చేసిన దుర్మార్గులు మీరు ముక్కు నేలకు రాయాలి. ఒకడు మునుగోడు నుంచి, ఒకడు నల్గొండ నుంచి, ముక్కు నేలకు హైదరాబాద్ ఇంకా రాయాలి. మీ రాజకీయ ఉన్నతి కారకులైన ఈ జిల్లా ప్రజల్ని మోసం చేసి ఆ రోజు ఆంధ్రులకు బానిసలుగా పనిచేసి నాశనం చేసిన వాళ్ళు మీరు రాయాలి. కలిసి కొట్లాడి తెలంగాణకు తెచ్చి ఈ జిల్లాను ఫ్లోరోసిస్ నుంచి విముక్తి చేసి సస్యశ్యామలం చేసి 3 లక్షల టన్నుల ధాన్యం పండించిన ఈ జిల్లా 2014లో ఇవాళ 40 లక్షల టన్నుల ధాన్యాన్ని దిగుబడి చేసే స్థితికి వచ్చింది అంటే అది కేసీఆర్ వల్ల. కేసీఆర్ కాళ్ళకు మీరు 1000 సార్లు దండం పెట్టినా కేసీఆర్ కాళ్ళు గడి నెత్తిన పోసుకున్నా మీ పాపం పోదు. మీరు పాపిస్టులు, మీరు చేయాల పని. రేపు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తున్నారు. వాళ్ళు ఏ గడ్డకు పోయినా, మేడిగడ్డో తాళ్ళగడ్డో ఇంకో గడ్డో ఏ గడ్డో బంగారుగడ్డలకు పోయినా ఈ గండం నుంచి గట్టెక్కలేరు. చేసిన తప్పుకు ఒప్పుకొని చెంపలేసుకొని ప్రజల్లోకి వచ్చి కొట్లాడదాం ఢిల్లీ మీద. గప్పుడు పోతుంది పరిహారం తప్ప ఇప్పుడు మీరు కాళేశ్వరం పోయినా అక్కడ కూడా మిమ్మల్ని క్షమించరు. రైట్, చూడొచ్చు ఇదంతా కూడా ఆ తెలంగాణ ప్రజల విజయం అని, బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్తున్నారు. అందుకే వాళ్ళ అసెంబ్లీలో కూడా కేంద్రానికి అప్పగించబోమంటూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ కృష్ణా జిల్లాలపై రేపు సమాధానం చెప్పడానికి, ప్రజలకు వివరించడానికి కేసీఆర్ వస్తున్నారు. పెద్ద ఎత్తున సభను విజయవంతం చేస్తామని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు.